ఓం శాంతి. ఈరోజు మురళి 1-10-2024. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి. ఈ అభ్యాసం ద్వారానే మీరు పుణ్యాత్మలుగా కాగలరు. బాబా అంటున్నారు, ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం చేయండి. ఈ అభ్యాసం ద్వారానే మీరు పుణ్యాత్మలుగా కాగలరు. పుణ్యాత్మలుగా కావాలంటే ఆత్మాభిమాని అభ్యాసం అవసరం. నేను ఆత్మ అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలా. ఆత్మ 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 అని ఏ విధంగా బ్రహ్మ బాబా ఆత్మాభిమానిగా ఎందుకు ఎంత గోడల మీద ఎక్కడ చూసినా నేను ఆత్మ, యశోద ఆత్మ, రాధిక ఆత్మ, నారాయణ ఆత్మ అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా మనం కూడా అభ్యాసం అనేది మనం ఆ విధంగా చెప్పక్కర్ల నోటితో, కాకపోతే అభ్యాసం అనేది చేయాలి. ప్రశ్న. బాబా అంటున్నారు, జ్ఞానం యొక్క ఏ విషయం కారణంగా మీరు సదా హర్షితంగా ఉండగలరు? అంటే ఏ జ్ఞానం ద్వారా మీరు హర్షితంగా ఉంటారు? జ్ఞానంలోని ఏ పాయింట్ ద్వారా మీరు హర్షితంగా ఉంటారు? జవాబు, మీకు జ్ఞానం లభించింది. ఈ నాటకం చాలా ఆశ్చర్యకరమైనది, విచిత్రమైనది, అద్భుతమైనది. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర అవినాశి పాత్ర నిశ్చితమై ఉన్నది. అందరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారు. దీని కారణంగా ఇది బాగా బుద్ధిలో ఫిక్స్ అయిపోతే దీని ద్వారా మీరు సదా హర్షితంగా ఉండగలుగుతారు. డ్రామా యొక్క జ్ఞానం ద్వారా సదా హర్షితంగా ఉండగలుగుతాం. ప్రశ్న, ఇంకొక ప్రశ్న. ఏ కళ బాబా దగ్గర ఉంది, ఇంకెవ్వరి దగ్గర లేదు? జవాబు, అన్నింటికంటే గొప్ప కళ ఇది. ఆత్మాభిమానిగా చేసే కళ ఒక్క బాబా దగ్గరే ఉంది. ఎందుకంటే బాబా సదా ఆత్మాభిమానిగా ఉంటారు. ఆయనకి దేహమే లేదు కదా, సదా సుప్రీం, ఆయన ఉన్నతోన్నతమైన తండ్రి. ఈ కళ ఇంకెవ్వరి మనుష్యుల్లో ఉండడానికి వీల్లేదు. ఆత్మాభిమానిగా అయ్యే కళ ఏ మనుష్యులలోనూ ఉండడానికి వీల్లేదు. ఓం శాంతి. బాబా అంటున్నారు, ఆత్మీయ పిల్లలారా, అనగా ఆత్మల ప్రతి తండ్రి కూర్చొని తెలిపిస్తున్నారు. స్వయంని ఆత్మాని తెలుసుకోవాలి. బాబా తెలిపిస్తున్నారు, మొట్టమొదట ఈ ప్రాక్టీస్ చేయండి. నేను ఆత్మని, ఈ శరీరం కాదు. ఎప్పుడైతే స్వయంని ఆత్మాని తెలుసుకుంటారో అప్పుడే పరమాత్ముడు కూడా జ్ఞాపకం వస్తారు. ఆత్మాని తెలుసుకోకపోతే లౌకిక మిత్ర సంబంధికులు, వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి. అందువలన మొదట ఈ ప్రాక్టీస్ చేయాలా, నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ. అప్పుడే పరమాత్ముని యొక్క స్మృతి కూడా స్థిరంగా ఉంటుంది. స్వయంని ఆత్మ అని భావించినప్పుడే పరమాత్ముని యొక్క స్మృతి స్థిరంగా ఉంటుంది. బాబా చదువు నేర్పిస్తున్నారు, శిక్షణమిస్తున్నారు. స్వయంని ఆత్మ అని తెలుసుకోండి, దేహమని తెలుసుకోవద్దండి. ఈ జ్ఞానము బాబానే ఒకేసారి కల్పంలో ఇస్తారు. ప్రతి 5000 సంవత్సరాలకి ఈ జ్ఞానం బాబా వచ్చి చెప్తారు. 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఈ జ్ఞానం. స్వయంని ఆత్మాని తెలుసుకుంటేనే బాబా గుర్తుకొస్తారు. అర్ధకల్పం బాబా అంటారు, మీరు స్వయంని దేహమని తెలుసుకొని ద్వాపర యుగం నుంచి దేహమని తెలుసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు స్వయంని ఆత్మ అని తెలుసుకోండి. ఏ విధంగా మీరు ఆత్మలో అదే విధంగా నేను కూడా ఆత్మని, కానీ నేను ఉన్నతోన్నతమైన ఆత్మను. బాబా అంటారు, నేను ఆత్మను, నాకు ఏదే దేహం అనేది గుర్తుకు రాదు. దేహం అనేది ధరించను. నేను ఈ దాదా శరీరధారి అయినారు. నేను నిరాకారుణ్ణి,
స్వయం శివుడు, శివ పరమాత్మ ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. నేను శరీరధారిని, అంటే శరీరాన్ని తీసుకున్నాను, ఈ బ్రహ్మ శరీరాన్ని, నాకు శరీరం లేదు, నేను నిరాకారుణ్ణి. ఈ ప్రజాపిత బ్రహ్మ సాకారుడైపోయినారు. శివబాబా యొక్క అసలైన పేరు శివుడే. ఆయన కూడా ఆత్మనే, కానీ ఉన్నతోన్నతమైన తండ్రి, అనగా సుప్రీం ఆత్మ, అంటే పరమాత్మ. పరం అంటే ఉన్నతోన్నతమైన వాళ్ళు. ఆయన ఈ సమయంలోనే వచ్చి ఈ శరీరంలో ప్రవేశించారు, బ్రహ్మ శరీరంలో. బాబా ఎప్పుడు దేహాభిమానం లేకి రారు, దేహంలో ప్రవేశిస్తారు కానీ దేహాభిమానం లేకి రారు. దేహ అభిమానిగా సాకార మనుష్యులే అవుతారు. ఆయన నిరాకారుడు. ఆయన వచ్చి మనకి ఇది ప్రాక్టీస్ చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి. నేను ఆత్మను, మీరు ఆత్మ అయినారు. ఈ పాఠాన్ని బాగా పక్కా చేసుకోండి. ఆత్మ 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 అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. నేను ఆత్మ, శివబాబా బిడ్డను. ఈ ప్రాక్టీస్ చేయండి. ప్రతి విషయంలోనూ ప్రాక్టీస్ అవసరం. బాబా కొత్త విషయం ఏమీ చెప్తాలేదు. మీరు ఎప్పుడైతే స్వయంని ఆత్మ అని పక్కా చేసుకుంటారో అప్పుడే బాబా స్మృతి కూడా మీకు పక్కా ఉంటుంది. దేహాభిమానంలో ఉంటే బాబా స్మృతి రాదు. అర్ధకల్పం మీరు దేహ అహంకారంలో ఉన్నారు. ఇప్పుడు బాబా మీకు నేర్పిస్తున్నారు స్వయంని ఆత్మ అని తెలుసుకోండి. సత్యుగంలో ఈ విధంగా ఎవరూ నేర్పించరు స్వయంని ఆత్మ అని తెలుసుకోమని. ఎందుకంటే వాళ్ళంతా ఆత్మాభిమానిగానే ఉంటారు దేవతలు. దేహం అనే భ్రాంతే ఉండదు అక్కడ. సో మళ్ళీ నేర్పించాల్సిన ఆవశ్యకత లేదు. ఇక్కడ నేర్చుకున్నదే అక్కడ ఉపయోగపడుతుంది. శరీరానికే పేర్లు వస్తాయి. అనేక పేర్లు వచ్చేదే శరీరంకి పెడతారు. లేదంటే ఒకరు ఇంకొకరిని పిలిచేదన్నా ఎట్లా, ఓ ఆత్మ ఇట్లరా అని పిలిచే కయ్యలేదు కదా. అందుకే శరీరానికి, అందుకే పేరు, మన పేర్లు వ్యావహారిక నామాలు, గుణవాచకము కర్తవ్యవాచకము కాదు. ఏ పేరుంటే ఆ గుణం ఉంటుంది అని లేదు. సరస్వతి అని పేరుంటే చదివే రాకపోవచ్చు. లక్ష్మి అని పేరు ఉంటే ధనమే లేకపోవచ్చు. ఆ విధంగా పేరేమో శాంతి నిలయం ఉంటే అశాంతి ఉండొచ్చు ఇంట్లో. మనవన్నీ కేవలం గుణవాచకము కర్తవ్యవాచకాలు కాదు, వ్యవహారానికి పిలుచుకునేకి మాత్రమే మన పేర్లు. బాబా పేర్లు ఏ గుణాలు ఉంటే ఆ పేర్లు, ఏ కర్తవ్యాలు చేస్తే ఆ పేర్లు. బాబా అదే అంటున్నారు. సత్యుగంలో ఈ విధంగా చెప్పరు స్వయంని ఆత్మ అని తెలుసుకోమని. శరీరంకే అనేక పేర్లు వస్తాయి. లేకుంటే ఒకరు ఇంకొకరిని ఎలా పిలవాలి? ఇక్కడ బాబా మీకు ఏదైతే వారసత్వాన్ని ఇస్తున్నారో ఆ వారసత్వాన్ని మీరు ప్రాలబ్ధ రూపంలో పొందుతారు. మరి బాబా అంటున్నారు, పిలిచేదైతే బాబాని కూడా పేరుతోనే కదా, శివబాబా అని. కృష్ణునికి కూడా పేరుంది కదా. కృష్ణునికి శరీరం యొక్క పేరు లేకుండా కార్యవ్యవహారం ఈ సాకార ప్రపంచంలో ఎలా నడుస్తుంది? అందుకే బాబా అంటున్నారు, భలే పిలుచుకోవడానికి పేర్లున్నాయి, కానీ స్వయంని ఆత్మ అని తెలుసుకోవాలి. సత్యుగంలో స్వయంని ఆత్మ అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయం ఆత్మాభిమానిగా ఉంటారు. ఈ ప్రాక్టీస్ ఇప్పుడే చేయాలి. ఎందుకంటే బాబా ఏమంటున్నారు, చాలా చాలా పాపము మీ పైన, ఆత్మ పైన ఉంది. నెమ్మదిగా కొంచెం పాపం పెరుగుతా ఇప్పుడు ఫుల్ పాపాత్మలుగా అయిపోయినారు. అర్ధకల్పం కోసం ఏమేం చేసినారో అదంతా ఇప్పుడు సమాప్తం చేసుకోవాలా. నెమ్మదిగా తగ్గుతూ పోతుంది. సత్యుగంలో మీరు పూర్తి సతోప్రధానులుగా ఉంటిరి. త్రేతాయుగంలో సతో సామాన్యంగా అయిపోతారు. ఆస్తి కూడా లభిస్తుంది. స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాని జ్ఞాపకం చేసుకుంటేనే ఆస్తి లభిస్తుంది. అందుకై బాబా చెప్తున్నారు, పిల్లలారా, ఆత్మాభిమానిగా అయ్యేటువంటి శిక్షణ లేదా చదువుని బాబానే వచ్చి ఇస్తారు. సత్యుగంలో ఈ శిక్షణ లేదా చదువు లభించదు. స్వయం పేర్లతో పిలుచుకుంటారు. అక్కడ ఎక్కడైనా సరే కదా, ఇక్కడను అంతే అక్కడ అంతే. కాకపోతే అక్కడ ఆత్మాభిమానిగా ఉంటారు, ఇక్కడ దేహభ్రాంతిలో ఉంటారు.
అందరూ వాళ్ళ వాళ్ళ పేర్లతో కార్యవ్యవహారాలు నడిపిస్తారు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఒక్క బాబా స్మృతి ద్వారానే మీరు పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అయిపోతారు. సత్యుగంలో ఈ చదువు యొక్క ఆవశ్యకత ఉండదు. ఈ చదువు అక్కడికి మీరు సంస్కార రూపంలో కూడా తీసుకపోరు. ఎందుకంటే మర్జికేల్లో మొత్తం మనలో ఉన్నటువంటి జ్ఞానమంతా మర్జ్ అయిపోతుంది, ప్రత్యక్షంగా ఉండదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఎరుక మరుపుల ఆట కదా. అక్కడ జ్ఞానము ఉండదు, యోగము ఉండదు. పతితుల్ని పావనంగా చేసేది కూడా ఇక్కడే. నెమ్మదిగా పావనులైతా బాబా అంటారు పూర్తి పావనులైపోతారు. తర్వాత కళలు తగ్గుతా పోతాయి. ఏ విధంగా చంద్రునికి పున్నమి రోజు ఎంత ఫుల్గా ఉంటారు, తర్వాత ఎట్లా కళలు తగ్గుతా పోతాయి. లాస్ట్కి ఒక చిన్న రేఖలాగా ఉండిపోతారు చంద్రుడు చూడడానికి. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే మాట లేదు. మీకు ఏమైనా అర్థం కాలేదంటే నన్ను అడగండి. మొట్టమొదట ఈ యొక్క పాఠాన్ని పక్కా చేసుకోండి, నిశ్చయం ఉంచుకోండి, నేను ఆత్మని. మీ ఆత్మ బాబా అంటారు, మీ ఆత్మ ఇప్పుడు తమోప్రధానం అయిపోయింది, తిరిగి ఇప్పుడు సతోప్రధానంగా కావాలి. దినప్రతిదినము కళలు తగ్గుతూ పోతాయి. సత్యుగం నుంచి ఇక్కడి వరకు నేను ఆత్మను అనే పక్కా అభ్యాసం లేని దాని కారణంగానే బాబాని కూడా మర్చిపోయారు. మొట్టమొదట ముఖ్యమైన విషయమే ఇది. ఆత్మాభిమానిగా అయితేనే బాబా స్మృతి కూడా ఉంటుంది, ఆస్తి కూడా జ్ఞాపకం వస్తుంది. ఆస్తి జ్ఞాపకం వస్తే మీరు పవిత్రంగా కూడా అవుతారు. దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి. ఉద్దేశ్యము లక్ష్యము మీ ఎదురుగా ఉంది, లక్ష్మీనారాయణలుగా కావడం. ఇదైంది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. భగవంతుడే వచ్చి ఇక్కడ చదివిస్తున్నారు. ఆత్మాభిమానిగా ఇక్కడ మనల్ని తయారు చేస్తున్నారు. ఈ కళ ఇంకెవరిలోనూ లేదు. ఆత్మాభిమానిగా చేసే కళ ఎవరిలోనూ లేదు. ఒక్క బాబానే మనకు నేర్పిస్తున్నారు. ఈ దాదా కూడా పురుషార్థం చేస్తున్నారు. బాబా అయితే బాబా అంటారు, నేను దేహాన్ని తీసుకుంటాను కానీ నాకు దేహం లేదు. నేను ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. నేను ఈ సమయంలోనే వస్తాను, మిమ్మల్ని ఆత్మాభిమానిగా చేస్తాను. అందుకే గాయనం ఉంది. బాబా అంటున్నారు, ఎవరి తలపైన చాలా బరువు బాధ్యతలు ఉన్నాయో వాళ్లకు నిద్ర ఎలా వస్తుంది? చాలా వ్యాపారాల్లో చాలా టూ మచ్ కూడా పోకూడదు. విశ్రాంతి లభించనంత టూ మచ్గా పోకూడదు. సంగమ యుగంలో బాబా అంటారు, ఎవరికైతే తీరిక ఉంటుందో వాళ్ళే వస్తారు. వాళ్ళే బాబా ఎదురుగా వచ్చి పురుషార్థం కూడా చేస్తారు. బిజీగా ఉంటే ఎట్లా వస్తారు? కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకోవాలి, ఈ జ్ఞానం చాలా మంచిది అంటారు. గీతలో కూడా ఈ అక్షరాలు ఉన్నాయి, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశం అయిపోతాయి అని. ఇప్పుడు బాబా తెలిపిస్తున్నారు, ఇందులో నా దోషమేమీ లేదు. ఇది మీరు తెలుసుకున్నారు. మీరు పావనంగా ఉంటూ ఇప్పుడు పతితులుగా అయిపోయినారు. పతితులు అయినటువంటి మీరు నన్ను పిలుస్తూ వచ్చినారు, ఓ పతిత పావన రాపా మమ్మల్ని పావనంగా చెయ్యని. బాబానే వచ్చి పతితుల నుండి పావనులుగా చేస్తున్నారు. ఇది చేసి చేయబడిన డ్రామా. ఇందులో ఎవరిని నిందించే విషయమే లేదు. డ్రామానే ఆ విధంగా ఉంది. పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇంకా ప్రపంచంలో వాళ్ళైతే ఈశ్వరుడు ఎవరనేది కూడా తెలుసుకోలేదు. అందువలన నిర్ధనికులుగా నాస్తికులుగా అయిపోయినారు. ఇప్పుడు మీరు బాబా బిడ్డలుగా అయినారు. ఎంత సహయోగిగా అయినారు. టీచర్ రూపంలో బాబా శిక్షణమిస్తున్నారు, చదువు నేర్పిస్తున్నారు. ఎట్లా ఈ సృష్టి చక్రం తిరుగుతుంది అనేటువంటి జ్ఞానాన్ని కూడా బాబా చెప్తున్నారు. ఈ జ్ఞానం ద్వారానే మీరు పరివర్తన అయిపోతారు.
భారతదేశం ఏదైతే శివాలయంగా ఉండిందో ఇప్పుడు అది వేశ్యాలయంగా అయిపోయింది. ఇందులో ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ఇది ఆట. బాబా మనకి తెలిపిస్తున్నారు, మీరే దేవతలుగా ఉంటిరి, మీరే అసురులుగా అయిపోయినారు. ఆ విధంగా కాదు, అసురులుగా ఎందుకు కావాలి, ఎందుకైనారు? లేదు, ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. బాబా వచ్చినారు పిల్లల్ని, బాబా అంటారు తన పరిచయాన్ని పిల్లలకిచ్చి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో జ్ఞానాన్ని కూడా చెప్పడానికి వచ్చారు బాబా. మనుషులే తెలుసుకోగలరు కదా, ఇప్పుడు మీరు తెలుసుకొని దేవతలుగా అవుతున్నారు. సృష్టి చక్రాన్ని తెలుసుకుంటే ఏం జ్ఞాపకం వస్తుందంటే మనమే ఆ విధంగా దేవతలుగా ఉంటిమి, మనమే జన్మలు తీసుకుంటూ ఈ విధంగా అయ్యామనేది జ్ఞాపకం వస్తుంది. తో బాబా అంటున్నారు మనమే దేవతలుగా ఉంటిమి, ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతాం. బాబానే వచ్చి ఈ చదువుని చదివిస్తున్నారు. ఇక్కడైతే అందరూ మనుషులే, మనుషులు దేవతలైతే ఈ సృష్టిలో రావడానికి వీల్లేదు. టీచర్ చదివించడానికి వీల్లేదు. చదివించే టీచర్ చూడండి, తండ్రి ఎట్లా వచ్చి ఎంత సాధారణంగా వచ్చి చదివిస్తున్నారు. గాయనం కూడా ఉంది, పరంపిత పరమాత్మ ఏదో రథాన్ని ఆధారంగా తీసుకొని వస్తారు అని. అయితే పూర్తిగా రాయాలి, ఏ రథంలో వస్తారు, త్రిమూర్తి యొక్క రహస్యాన్ని కూడా మీరు వినిపించాలి. పరంపిత అనగా ఉన్నతోన్నతమైన ఆత్మ, ఆయనే వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. ఇందులో అహంకారం యొక్క మాట లేదు. తెలుసుకోని కారణంగా బాబా అంటారు, తెలుసుకోని కారణంగా చెప్తారు ఎంత అహంకారం ఉంది అని. ఈ బ్రహ్మ గురించి కూడా తెలుసుకోలేదు, నేను పరమాత్ముణ్ణి. ఈ బ్రహ్మ కూడా తెలుసుకోలేదు బాబా బిడ్డ కాకముందు నేను పరమాత్ముణ్ణి అని. ఈ బాబా అంటున్నారు, బాబా యొక్క మహావాక్యము మొత్తం ఆత్మలందరికీ తండ్రి ఒకే ఒక పరమాత్మ అయినారు. ఈయన్ని దాదా అంటారు, అన్న అంటారు, తండ్రి అన్నారు. ఈయన భాగ్యశాలి రథమైనారు. ఈయన పేరు బ్రహ్మ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే బ్రాహ్మణులు కూడా కావాలి కదా. ఆది దేవుడు ప్రజాపిత బ్రహ్మ అయినారు, ప్రజలకు తండ్రి. ఇప్పుడు ప్రజలెవరు? ప్రజాపిత బ్రహ్మ శరీరధారి, దత్తు తీసుకున్నారు. బాబా అంటున్నారు, పిల్లలకు బాబా శివబాబా తెలియచేస్తున్నారు, నేను బ్రహ్మను అడాప్ట్ తీసుకుంటాను, మీ అందరి ఆత్మలు నా పిల్లలైనారు, నేను మిమ్మల్ని తయారు చెయ్యను, దత్తు తీసుకుంటాను, నేను ఆత్మలందరి అవినాశీ తండ్రిని. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. బాబా అంటారు, పిల్లలారా స్వయంని ఆత్మ అని తెలుసుకోండి. మొత్తం ఈ పాత ప్రపంచాన్ని సన్యాసం చేయాలి, అంటే బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఎందుకంటే వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఆ విధంగా కాదు, సన్యాసం చేయాలి అంటే ఇల్లు వాకిళ్ళు వదిలేసి అడవికి వెళ్ళాలని కాదు. బాబా చేపించే సన్యాసము బేహద్దు సన్యాసం కదా, హద్దు సన్యాసం కాదు బాబా చెప్పేది. కాబట్టి బాబా అంటున్నారు, ఇల్లు వాకిళ్ళు వదిలే సన్యాసం నేను నేర్పించను, మొత్తం ప్రపంచాన్నే మీరు సన్యాసం చేసి ఇంటికి వెళ్ళాలి పరంధామానికి. అందువలన ఏ వస్తువు గుర్తుకు రాకూడదు, ఒక్క బాబా తప్ప. ఇదే పెద్ద లక్ష్యం. ఈ ప్రపంచంలో ఉంటూ కార్యవ్యవహారాల్ని నిభాయిస్తూ, కానీ ఒక్క బాబా తప్ప ఎవ్వరూ జ్ఞాపకంలోకి రాకూడదు. ఇదే మనము అంతిమం వరకు చేయాల్సిన పరిశ్రమ. ఇది అర్థం చేసుకునే విషయము. బాబా యొక్క మహావాక్యము, నేను ఆత్మలందరికీ తండ్రిని, ఒక్కరినే. ఈయన్ని దాదా అని అంటారు. ఈయన భాగ్యశాలి రథం, భగీరథుడు. భగీరథుని ద్వారా జ్ఞాన గంగ ఈ భారతావనిలో వచ్చింది అంటారు కదా. సో బాబా అంటారు, నేను ఈ భాగ్యశాలి రథములో జ్ఞాన గంగని ఇచ్చాను. దానికి యాద్గారుగా అక్కడ ఆ విధంగా చెప్తారు. ఎందుకంటే బ్రాహ్మణులు కావాలి కదా. ఆది దేవుడు ప్రజాపిత బ్రహ్మ అయినారు, ప్రజలందరికీ తండ్రి. ఇప్పుడు ప్రజలెవరు? ప్రజాపిత బ్రహ్మ శరీరధారిగా ఉన్నారు, అడాప్ట్ తీసుకున్నారు కదా. బాబా అంటారు, పిల్లలకు శివబాబా చెప్తున్నారు, నేను అడాప్ట్ లేదా దత్తు తీసుకున్నాను మిమ్మల్ని.
బ్రహ్మను దత్తు తీసుకున్నాను, మిమ్మల్ని దత్తు తీసుకొని నేను ఆస్తిని ఇచ్చేకొచ్చినాను. నా ఆస్తికి మిమ్మల్ని హక్కుదారుగా చేస్తున్నాను. పిల్లలందరూ తెలుసుకోండి, సదా నా పిల్లలైనారు. నేను మిమ్మల్ని, బాబా అంటారు చూడండి, నేను మిమ్మల్ని తయారు చేయను, మిమ్మల్ని దత్తు తీసుకున్నాను. అంటే సృష్టించరు బాబా, మనం ఆల్రెడీ రచన అయి ఉన్నాం కదా. కానీ తెలివి ఇస్తారు, వచ్చి జ్ఞానం ఇస్తారు, మీరెవరు అని, మనం ఎవరు అనే జ్ఞానం బాబా ఇస్తారు. నేను ఆత్మలందరి అవినాశి తండ్రిని. బాబా ఎంత మంచిగా అర్థం చేయిస్తున్నారు. అయినా చెప్తున్నారు, పిల్లలారా స్వయంని ఆత్మ అని తెలుసుకోండి. ఈ మొత్తం ప్రపంచంని మీరు సన్యాసం చేయాలి. బుద్ధి ద్వారా అన్నింటినీ మర్చిపోయి వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ ప్రపంచం నుంచినే వెళ్ళిపోవాలి. ఆ విధంగా కాదు, సన్యాసం చేసి అడవికి వెళ్ళిపోవాలి కాదు, మొత్తం ప్రపంచాన్నే మీరు సన్యాసం చేయాలి, వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందువలన ఏది గుర్తుకు రాకూడదు, ఏ వస్తువు గుర్తుకు రాకూడదు, ఒక్క బాబా తప్ప. 60 సంవత్సరాల ఆయుష్లో అందరూ చెప్తారు వానప్రస్థం లేక వెళ్ళాలి అని, ఆ పురుషార్థం చేయాలి అని. ఇప్పుడు వానప్రస్థం విషయం కాదు, ఈ ప్రపంచం అంతటికీ వానప్రస్థ అవస్థ అయిపోయింది, అంతే కదా. అంతిమ సమయం వచ్చేసింది అంటే వానప్రస్థ అవస్థ వచ్చినట్లే కదా. భక్తి మార్గంలో వానప్రస్థ అవస్థ యొక్క విషయం కూడా తెలీదు, వానప్రస్థం యొక్క అర్థం కూడా తెలియదు ఎవరికి. వాణి నుంచి దూరంగా పరంధామానికి వెళ్ళడమే వానప్రస్థ అవస్థ. అంటే శబ్దము నుండి దూరంగా పరంధామం యొక్క స్మృతిలో ఉండడమే వానప్రస్థ అవస్థ, వాణి నుంచి దూరం. బాబా అంటారు, ఇక్కడ మొత్తం ఆత్మలందరూ పరంధామంలో నివాసం చేస్తారు. అందరి వానప్రస్థ అవస్థ అది. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వాపస్ వెళ్ళాలి. శాస్త్రాల్లో అయితే అనేకమైన విషయాలు రాసినారు. భృకుటి మధ్యలో ఆత్మరూపి నక్షత్రం మెరుస్తోంది అని రాసినారు. కొంతమంది అనుకుంటారు ఆత్మ అంగుష్టాకారంలో ఉంది అని. అంగుష్టాకారంలో ఉంటే బాగా జ్ఞాపకం వస్తుంది కదా, అంత పెద్దగుంటే. నక్షత్రంలాగా ఉంటే కూడా జ్ఞాపకం వస్తుంది. బాబా అంటారు పూజ కూడా చేయొచ్చు. అయితే బాబా తెలిపిస్తున్నారు, మీరు దేహాభిమానం లేకొచ్చి పూజారిగా అయిపోయినారు. భక్తి మార్గం ప్రారంభమవుతుంది. అప్పుడే భక్తి యొక్క అనేకమైనటువంటి విభాగాలు, అనేక విభాగాలు, వృక్షం విస్తారమైపోతుంది. భక్తి యొక్క విస్తారం. జ్ఞానం యొక్క మార్గమే వేరు, భక్తి యొక్క మార్గమే వేరు. జ్ఞానము భక్తి రెండు జతలో కలిసి ఉండవు. రాత్రి పగలు ఎలా కలిసి ఉంటాయి, అలాగే జ్ఞానము భక్తి కూడా కలిసి ఉండదు. భక్తిలో అంధశ్రద్ధ మూఢ విశ్వాసం ఉంది, జ్ఞానంలో అంధశ్రద్ధ మూఢ విశ్వాసం లేదు. పగలు మరియు రాత్రి కలిసి ఉండవు కదా. పగల్లో సుఖం ఉంటుంది, రాత్రిలో దుఃఖం ఉంటుంది. అంటే భక్తికి చెప్తారు, భక్తికే ఆ విధంగా రాత్రి అని చెప్తారు. బాబా అంటారు ప్రజాపిత బ్రహ్మ యొక్క దినమే బ్రాహ్మణుల యొక్క దినము, బ్రహ్మ యొక్క రాత్రినే బ్రాహ్మణుల యొక్క రాత్రి. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా కావాలి. బాబా అంటున్నారు అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తూ వచ్చినారు సత్య త్రేతాయుగాలలో. ఇప్పుడు అర్ధకల్పం దుఃఖం ఉంది. ఇవన్నీ విషయాలు బుద్ధితో అర్థం చేసుకునే విషయాలు. డ్రామా యొక్క జ్ఞానాన్ని బుద్ధితో అర్థం చేసుకోవాలి. మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. బాబా అంటున్నారు ఇది కూడా మీరు తెలుసుకున్నారు. అందరూ బాబాని జ్ఞాపకం చేసుకోలేరు, అయినా బాబా స్వయం కూర్చొని చెప్తున్నారు, పిల్లలారా మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు పావనంగా అయిపోతారు. ఈ సందేశాన్ని అందరికీ చేర్చండి. ఈ సేవ మీరు చెయ్యాలి. ఎవరైతే సేవ చెయ్యరో వాళ్ళు ఈ కులస్తులే కాదు. తోట మాలికుడు సుందరమైన పూల తోటను తయారు చేస్తారు కదా.
అప్పుడు ఆయనకి పుష్పాలే కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే సేవార్హులైన పిల్లలు ఉన్నారో, చాలామంది కళ్యాణం చేస్తారో వాళ్ళే పుష్పాలతో సమానం. ఎవరైతే దేహాభిమానంలో ఉంటారో స్వయంని బాబా అంటారు మేం పూలుగా కాలేదు పుష్పాలుగా అని కూడా తెలుసుకుంటారు. బాబా అంటున్నారు బాబా యొక్క సమ్ముఖంలో మంచి మంచి పూలనే తీసుకొని రావాలి. బాబా అంటున్నారు వాళ్ళపైనే బాబా యొక్క దృష్టి కూడా పడుతుంది. అప్పుడు బాబా డ్యాన్స్ కూడా బాగా చేస్తారు, జ్ఞానం యొక్క డ్యాన్స్. తో బాబా అంటారు డ్యాన్స్ గర్ల్ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. స్కూల్లో కూడా టీచర్ చదివిస్తారు. బాబా అంటారు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఈ విధంగా స్కూల్లో కూడా అవుతారు కదా చదువు ద్వారా. బాబా అటెన్షన్ ఇప్పిస్తున్నారు సర్వీస్ వైపు, సేవ వైపు. అలాంటి పిల్లలే నా హృదయాన్ని గెలవగలరు. ఎవరైతే సేవ చెయ్యరో, డిస్సర్వీస్ చేస్తారో వాళ్ళు బాబా హృదయాన్ని ఎలా గెలవగలరు? బాబా మొట్టమొదట ముఖ్యమైన విషయాన్ని తెలిపిస్తున్నారు. స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. దేహాభిమానం ఉంటే బాబా స్మృతి రాదు. లౌకిక సంబంధీకుల వైపు, వ్యాపార వ్యవహారాల వైపు బుద్ధి పోతుంది. ఆత్మాభిమానులుగా అయితేనే పారలౌకిక తండ్రి జ్ఞాపకం వస్తారు. బాబా అంటున్నారు చాలా ప్రేమగా బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. స్వయంని ఆత్మ అని తెలుసుకోవాలి. ఇందులోనే చాలా పరిశ్రమ, కష్టము ఉంది. దీనికోసం ఏకాంతం కావాలి. 7 రోజుల బట్టి అనేది ఉండాలి. అప్పుడే కోర్సు బాగా కుదురుతుంది. ఎవ్వరూ మీకు గుర్తు రాకూడదు, ఎవరికి లెటర్ కూడా రాయకూడదు. ఈ బట్టి చాలా ప్రారంభం నుంచి జరిగింది. బాబా అంటున్నారు అందరినీ అయితే ఇక్కడ పెట్టుకోలేరు. అనేక బాబా పిల్లల్ని అందరినీ మధుబనంలో ఎట్లా పెట్టుకుంటారు? అందువలన బాబా చెప్తున్నారు ఇంటికెళ్ళి అభ్యాసం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. భక్తులు కూడా భక్తి కోసం, భక్తి చేసేందుకు ఒక కుటీరంలో లేదా ఒక రూమ్లో కూర్చొని జపమాల చేస్తూ ఉంటారు. లోపల మాలని తిప్పుతూ ఉంటారు, రకరకాలుగా జపమాలని తిప్పుతూ ఉంటారు. బాబా అంటున్నారు మీరు తలంపు యాత్రలో ఏకాంతంగా కూర్చోవాలి. ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో ఏది మాట్లాడాల్సిన ఆవశ్యకత కూడా లేదు. కేవలం తలంపు చేసేందుకు పురుషత్ మాత్రం ఉండాలి. విశ్రాంతి టైం తీసుకోవాలి, తీరిక ఉండాలి. బాబాని జ్ఞాపకం చేసుకునేకి మాత్రం తీరిక లేదు అని చెప్పకూడదు. తప్పకుండా తీరిక తీసుకునైనా బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు తెలుసుకున్నారు లౌకిక తండ్రి హద్దు యొక్క తండ్రి అయినారు, రచయిత అయినారు. బాబా బేహద్దు తండ్రి అయినారు. ప్రజాపిత బ్రహ్మ బేహద్దు అయినారు, అలౌకిక తండ్రి. బాబా అంటారు పిల్లల్ని బాబా దత్తు తీసుకున్నారు. శివబాబా దత్తు తీసుకోరు, బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటారు. ఆయన డైరెక్ట్గా తీసుకోరు కదా. మొట్టమొదట బ్రహ్మని అడాప్ట్ తీసుకుంటారు, దత్తు తీసుకుంటారు. ఆ తర్వాత బ్రహ్మ ద్వారా మిమ్మల్ని అందరినీ దత్తు తీసుకుంటారు. ఈ పిల్లలందరూ, ఆత్మలందరూ అనాది అవినాశి అయినారు. ఈ విషయాలను చాలా బాగా అర్థం చేసుకోవాలి. బాబా రోజు పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు అంటారు బాబా గుర్తుకే రావు. బాబా అంటారు కొంచెం సమయం తీరిక తీసుకొని బాగా ఈ విషయాలను ఆంతరంగికంగా గుర్తు చేసుకుంటూ ఉండాలి. దీనికి టైం ఇవ్వాలి. ఇంత భారీ ఖజానా కదా, భవిష్యత్తులో కూడా పదవి ఇంత లభిస్తుంది అంటే దీనికి టైం ఇవ్వాలి. బుద్ధితో అయితే పని తీసుకోవాలి. చాలామందికి బుద్ధితో పనేముండదు, శరీరంతోనే పని ఉంటుంది. తలంపు యాత్ర చెయ్యొచ్చు, ఇది బుద్ధితో చేసే పని. బాబా తెలిపిస్తున్నారు ముఖ్యమైన విషయం స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాని లేదా నన్ను జ్ఞాపకం చేసుకోండి. అప్పుడే పావనంగా అవుతారు. నేను ఆత్మను, శివబాబా బిడ్డను,
ఇదే మన్మనాభవం. ఇందులోనే బాగా కష్టపడాలి. ఇందులో ఆశీర్వాదాల మాట లేదు. బాబా మీరు మాకు గుర్తుండల్లా, మీరు ఆశీర్వాదం ఇస్తే, కృప ఇస్తే బాగుంటుంది, కృప చూపిస్తే అనే మాట లేదు ఇక్కడ. ఇది చదువు. చదువులో కృప లేదు. చదువుకోవాలి, ఎంత చదువుకుంటే అంత ప్రాప్తి. ఇందులో కృపా విషయం అనేది లేదు. కృప ఆశీర్వాదం అనే విషయమే లేదు. బాబా అంటున్నారు, నేను ఆశీర్వాదము కృప అనేది మా తలపైన చేయి పెట్టండి అనేది ఆ విషయమే లేదు ఇక్కడ. మీరిప్పుడు తెలుసుకున్నారు, బేహద్దు తండ్రి మనకు ఆస్తినిస్తున్నారు. సదా చెప్తున్నారు అమర భవ, ఆయుష్వాన్ భవ అని చెప్తే ఇందులో అన్నీ వచ్చేస్తాయి. బాబా అంటున్నారు, మీకు పూర్తి రహస్యాన్ని తెలిపిస్తున్నాను. రహస్యాన్ని తెలిపిస్తున్నారు బాబా. అమర భవ అంటే ఫుల్ ఆయుష్ని కూడా ఇచ్చేస్తున్నారు బాబా. అంటే 150 సంవత్సరాలు జీవిస్తాం. సత్యుగంలో అకాల మృత్యువుల యొక్క మాటే లేదు. బాబా అంటున్నారు, ఈ ఆస్తి సాధు సన్యాసులు మొదలైన వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు తల్లి తండ్రి సంబంధము లేదు, ఆస్తిని ఇవ్వరు. వాళ్ళు చెప్తారు పుత్రవాన్ భవాని. మనుషులు అనుకుంటారు స్వామీజీ యొక్క కృపతో, గురువు యొక్క కృపతో మాకు బిడ్డలు జన్మించినారు అనుకుంటారు. బస్ ఆయన్ని బాబా ఎంత బాగా చెప్తారు చూడండి. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు శిష్యుల్ని చేసుకుంటారు, శిష్యుల్నే తమ పిల్లలుగా చేసుకుంటారు. జ్ఞానము ద్వారా బాబా అంటున్నారు, ఈ జ్ఞానం అయితే ఒకేసారి లభిస్తుంది. ఇక్కడ అవ్యభిచారి జ్ఞానం, దీన్ని అర్ధకల్పం మీరు దీని ద్వారా ప్రాలబ్ధాన్ని పొందుతారు. తర్వాత అజ్ఞానం, భక్తిని అజ్ఞానం అని అంటారు. ఎందుకంటే అంధవిశ్వాసంతో ఏమీ తెలియకుండా చేస్తాం కదా. సో భక్తిని అజ్ఞానం అనే అంటారు. ప్రతి ఒక్క విషయాన్ని బాబా చాలా బాగా స్పష్టంగా అర్థం చేయిస్తారు. మనం అర్థం చేసుకొని దాన్ని మనన చింతన చేసి నాదిగా చేసుకోవడంలోనే పని. కానీ బాబా చాలా బాగా స్పష్టంగా అర్థం చేయిస్తారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, ఇప్పుడు వానప్రస్థ అవస్థ అయింది. అందువలన బుద్ధి ద్వారా అన్నింటినీ సన్యసించి ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేయాలి. నేను ఆత్మను, నేను ఆత్మను, వీళ్ళు కూడా ఆత్మనే అనే అభ్యాసం చేయాలి. రెండవ మాట, సేవార్హులుగా కావాలి. అంటే బాగా సేవ చేయాలి. దేహాభిమానానికి వశమై ఎలాంటి చెడు కర్మలు చేయకూడదు. దాని ద్వారా డిస్సర్వీస్ జరగకూడదు. చాలామంది కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా కావాలి. కొంచెం సమయం తలంపు కోసం, కొంచెం సమయమైనా తలంపు కోసం కేటాయించి అభ్యాసం చేయాలి. తప్పకుండా అభ్యాసం చేస్తూనే ఉండాలి. చూమంత్రంతో జరిగే మాటనే లేదు ఇక్కడ. చాలా చాలా బాగా కష్టపడితేనే ప్రాప్తి అనేది లభిస్తుంది. భారీ ప్రాప్తి కదా. అనేక జన్మలకు బాబా మనకు ఆస్తిని ఇస్తున్నారు అంటే తప్పకుండా అంతే కష్టపడాలి కదా. వరదానం, పరమాత్మ జ్ఞానము యొక్క నవీనతనే పవిత్రత. దీన్ని ధారణ చేసేటువంటి బాబా అంటున్నారు, దీన్ని ధారణ చేస్తే సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా అయిపోతారు. వివరణ, ఈ పరమాత్మ జ్ఞానము యొక్క నవీనతనే పవిత్రత. మీరు నషాతో చెప్పండి. బాబా అంటున్నారు, దూది అగ్ని కలిసి ఉన్నా కూడా మేము పవిత్రంగా ఉండగలం. అంటే సంసారంలో ఉండి కూడా మేము పవిత్రంగా ఉండగలం. విశ్వం ముందు మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం, పవిత్రత అనేది మా జన్మసిద్ధ అధికారమైంది. పవిత్రత లేకుండా యోగి జ్ఞాని ఆత్మగా పిలవడానికే వీల్లేదు. కాబట్టి పవిత్రత అంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తులు.
ఏ వ్యక్తి ఏ సాధనాల యొక్క ఆకర్షణ ఉండకూడదు. అలాంటి పవిత్రత ద్వారానే ప్రకృతిని పావనంగా చేసే సేవ చేయగలరు. అలాంటి సంపూర్ణ పవిత్రత ద్వారానే ప్రకృతిని పావనంగా చేసే సేవ చేయగలరు. స్లోగన్: పవిత్రత మీ జీవితానికి ముఖ్యమైన పునాది వంటిది. కనుక భూమి బద్దలైనా మీ నియమాన్ని మాత్రం వదలకూడదు. ధరతు పరియే ధర్మనా చూడియే, మీ ధర్మాన్ని మాత్రం వదలకూడదు. వచ్చా? ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.